ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తున్నాం. ప్రార్థన ద్వారా ఈ కూటాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, నీ కొందనాలనైనా బలహీనమైన మమ్మల్ని ప్రేమించి నిన్ను ఆరాధించే కృప, నిన్ను మహింపరిచే కృపనిచ్చారు. అందును బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం నుంచి నైనా లేఖనాల మీద ధ్యానిస్తున్నాం. కావలసిన కృప ధన్యతను మీద ఇచ్చిండి. ప్రతి బిడ్డ వాక్యానికి మాదిరిగాను నీ మహిమార్థంగా జీవించినట్లు మీరు సహాయం దయచేసి మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి హోషేయ గ్రంథము 10-12 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి హోషేయ గ్రంథము. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత పోయిడి, యెహోవాను ఎదుకుటకు ఇది సమయం. చాలు. ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజు నేను మాట్లాడుకుంటున్న మాట యెహోవాను ఎదుగుటకు ఇది సమయము. ఈ రోజు నా పరిశుద్ధ గ్రంథం నుంచి గనక దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే భక్తుడైన హోషేయ ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇది దేవుణ్ణి వెతకటానికి సమయం. ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య ఈ రోజు నువ్వు దేన్ని వెతుకుతూ ఉన్నావు? ఇక్కడ అంటున్నాడు కదా, ఇది యెహోవాను ఎదుగుటకు సమయము. దేవుణ్ణి వెతకటం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో కలిగే ఒక 7 అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ దినాన. పరిశుద్ధ గ్రంథం నుంచి గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, దేవుణ్ణి వెతకండి. ఈ రోజు దేన్ని వెతుకుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? నువ్వు దేన్ని వెతుకుతున్నావు? ఇక్కడ మాట్లాడుతున్న మాట ఇది దేవుణ్ణి వెతికే సమయం. ఈ రోజున ప్రపంచం అంతా భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తుంది. భయంకరమైన పరిస్థితుల మధ్య మనం ఉంటున్నాం. ఈ రోజు నువ్వు దేన్ని వెతుకుతున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుంచి చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16-10 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16-10 ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను ఎదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. చాలు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున మానవుడు దేవుని వెతకటం ద్వారా కలిగే ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట యెహోవాను ఎతుకువారు హృదయమందు సంతోషిస్తారు. ఈ రోజున నీ హృదయంలో సంతోషం కావాలా? ఈ రోజున నీ హృదయంలో ఆనందం కావాలా? అయితే దేవుణ్ణి వెతుకు. ఈ రోజు నువ్వు దేన్ని వెతుకుతున్నావు? ఈ రోజున దేనికోసం నువ్వు పోరాట పడుతున్నావు? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవాను ఎతుకువారు హృదయమందు సంతోషిస్తారు. ఈ రోజున నీ హృదయంలో సంతోషం ఉందా? ఈ రోజున మనుషులు ఏ విధంగా జీవిస్తున్నారంటే నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉన్నారు, ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏడుస్తూ ఉన్నారు. ఏంటి నా బ్రతుకు, ఏంటి నా కర్మ, ఏంటి నాకు ఈ బ్రతుకు అని ఏడుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు దేవుణ్ణి వెతకగలిగితే, ప్రభు నువ్వు ఆశ్రయించగలిగితే, ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు అంటే హృదయంలో సంతోషాన్ని ఇస్తాడు. ఏ వ్యక్తి హృదయంలో అయితే సంతోషం ఉంటుందో అతను అన్ని విషయాల్లో సంతోషంగా ఉండగలడు. ఈ రోజున నీ హృదయంలో సంతోషం ఉందా? బంగారం వెతకటం వల్ల, ఎండి వెతకటం వల్ల సంతోషం రాదు. కానీ ప్రియ సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని ఎతుకు, ప్రభువుని ఎతుకు, ప్రభు పాదాలను పట్టుకో. ఆయన సన్నిధిలో నీకు సంతోషం ఉంది. రెండోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథము నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 7-14 వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతాల నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం నుండి విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకటి దేవుని వెతకటం ద్వారా హృదయంలో ఆనందం కలిగిద్ది. రెండోది దేవుని వెతకటం ద్వారా ఏం జరిగిద్దంటే స్వస్థత కలిగిద్ది. ఇక్కడ అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని నన్ను వెతికితే నేనేం చేస్తానయ్య అంటే వారిని స్వస్థపరుస్తాను. ఈ రోజున ఏ బలహీనత బాధపడుతున్నావో, ఏ బలహీనత నేను కృంగతీస్తూ ఉందో, ఏ బలహీనత చేత మానసికంగా శారీరకంగా కృంగిపోతున్నావో, ప్రియ సహోదరి సహోదరా, అది శరీర రోగం అన్నా కావచ్చు, అది ఆత్మీయ రోగం అయినా కావచ్చు, అది ఏ రోగం అన్నా కానివ్వండి, ఏ బలహీనత అన్నా కానివ్వండి, ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏం తెలుసా? నీవు నన్ను వెతికితే, నీవు నా దగ్గరికి రాగలిగితే, యేసయ్య పొందిన గాయాల్లో స్వస్థ ఉన్నది, ఆ గాయాల దగ్గరికి నువ్వు రాగలిగితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమన్నాడు అంటే స్వస్థత, స్వస్థత. ప్రభు స్వస్థతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. హృదయంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. రెండోది నీకు స్వస్థతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజున స్వస్థత లేని జీవితంతో బాధపడుతున్నావేమో, అయ్యో ఈ గాయము నాకు తగ్గవా, ఈ రోగం నాకు తగ్గదని బాధపడుతున్నా
ప్రియ సహోదరి సహోదరా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు గనక ప్రభువా అని ఆయన పాదాలు వెతకగలిగితే, ఆయన పొందిన గాయాల్లో మనకు స్వస్థ ఉన్నది. ఆ దేవుని సన్నిధికి నువ్వు రాగలవా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుణ్ణి ఒక వ్యక్తి వెతకటం ద్వారా అతనిలో కలిగే కార్యాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకటి, అతను హృదయంలో సంతోషిస్తాడు. రెండోది, అతడు స్వస్థతను అందుతాడు. మూడోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 15 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇలాగూ ప్రమాణం చేయగా యూదావారందరూ వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయన్ని వెతికిండ్రి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేశాడు. ప్రియ సహోదరి సహోదరా, దేవుని నువ్వు వెతకటం ద్వారా ఇదిగో ప్రభు నీకు నెమ్మదినిచ్చేవాడిగా ఉంటున్నాడు. ప్రభు నీకు నెమ్మదినివ్వాలని కోరుకుంటున్నావా? నీ హృదయంలో నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? ఇదిగో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో గనక నువ్వు ప్రభువుని వెతకగలిగితే, ప్రభు సన్నిధికి రాగలిగితే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే, ఇక్కడ చూడండి, చుట్టూరు శత్రువులు, అయ్యో శత్రువులు ఎప్పుడు చెతమారుస్తారో అనే భయములో ఉన్న సమయంలో వారు దేవుని వెతికారు. ప్రభువా, అయ్యో శత్రువులు భయము చేత మేము కృంగిపోతున్నాం, ఈ శత్రువులు మాకు నెమ్మది లేకుండా చేస్తున్నారు, ఈ శత్రువులు మాకు సమాధానం లేకుండా చేస్తున్నారు ప్రభువా అని ఎప్పుడైతే వారు దేవుణ్ణి వెతికారో, శత్రువుల యొక్క బలమును అణిచివేశాడు దేవుడు. శత్రువుల యొక్క అహంకారాన్ని అణిచివేశాడు దేవుడు. శత్రువుల అహంకారాన్ని అణిచివేసి వారికి నెమ్మదిని కలుగజేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు ఎవరిని ఎతుకుతున్నావు? ఈ రోజు ఎవరి కోసం నువ్వు పరిగెత్తుతున్నావు? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుణ్ణి వెతకటం ద్వారా నెమ్మదిని పొందుకుంటావు. ఈరోజు నీ ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది? ఒక అతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు, అయ్యా ఉదయకాలం అంతా పర్వాలేదు, బాగానే ఉంటున్నాను, రాత్రికి నాకున్న బలహీనతను బట్టి నాకు నెమ్మది ఉండలేదయ్యా, నెమ్మది లేని జీవితాన్ని నేను గడుపుతున్నాను, ఎప్పుడు తెల్లవారైపోయిద్దని నేను చూస్తున్నాను. ఈ రోజు ఆ స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈ రోజు ఆ బలహీనతో నువ్వు ఉన్నావేమో, ఆ నెమ్మది లేని జీవితంలో నువ్వు ఉన్నావేమో. సహోదరి సహోదరా, ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన్ని వెతకగలిగితే, ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన నీకు నెమ్మదినిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుణ్ణి వెతకటం ద్వారా మూడోది మనం నెమ్మదిని పొందుకుంటాం. నాలుగోది ఏం కలిగింది దేవుని వెతకటం ద్వారా అంటే పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. కీర్తన గ్రంథము 22వ కీర్తన 26వ వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయన స్తుతించుదురు, మీ హృదయమును తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. దేవుణ్ణి వెతికేవారంట నిత్యము బ్రతుకుతావు. నిత్యము బ్రతుకుతావండి. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఆయన బ్రతుకు జీవాన్నిచ్చే దేవుడు. ప్రియ సహోదరి సహోదరా, దేవుణ్ణి వెతుకు. ఈ రోజున నేను బ్రతకాలంటే అయ్యా నాకు అది కావాలి ఇది కావాలి అని వెతుకుతున్నావు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంది? ప్రియ సహోదరి, ఈరోజు దేన్ని వెతుకుతున్నావమ్మా? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వెతుకుతున్నావు. అయ్యా ఈరోజు నువ్వు దేన్ని వెతుకుతున్నావు? ఇక్కడ మాట్లాడుతున్న మాట దేవుణ్ణి వెతకటం ద్వారా ఏం కలిగిద్దా అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం బ్రతుకుతాం. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏబు గ్రంథము 8:5 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఏబు గ్రంథము చూద్దామండి. 5:8 వాక్యాన్ని జాగ్రత్తగా దేవుని వెతికిన సర్వశక్తుడగు దేవుని బ్రతిమలాడుకుని పవిత్రుడవై యథార్థవంతుడైన నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీ నివాస స్థలము వర్ధిల్లిద్ది. నువ్వు దేవుని వెతకటం ద్వారా ఏమైతుందో తెలుసా? నువ్వు వర్ధిల్లుతావు. శారీరకంగా వర్ధిల్లుతావు, ఆత్మీయంగా వర్ధిల్లుతావు. ఈ రోజు నేను ఎక్కడున్నావు? శారీరకంగా వర్ధిల్లి అయ్యో నేను వర్ధిల్లుతున్నాను అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి. అక్రమంగా సంపాదించి అక్రమంగా చేసి ఇదిగో నేను సంపాదించుకుని నేను పర్వాలేదు అనుకుంటున్నావేమో. అది శాశ్వతమైంది కాదు. ఇక్కడ మాట్లాడుతున్న మాట, నువ్వు దేవుణ్ణి వెతకగలిగితే, ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, ప్రభు నీ జీవితంలో నిన్ను వర్ధిల్లింపజేసే దేవుడు. ఆయన నిన్ను వర్ధిల్లింపజేస్తాడండి. ఆయన నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములు వర్ధిల్లుతాయి. నీ బిడ్డలు వర్ధిల్లుతారు, నీ వర్ధిల్లుతావు, నీ కుటుంబం వర్ధిల్లుద్ది. ఈరోజు ఎవరిని ఎతుకుతున్నావు నీవు? ఈరోజు ఎక్కడికి నువ్వు పరిగెత్తుతున్నావు? ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏబు భక్తుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయన ఎతుకయ్యా, దేవుడిని ఎతకగలవా నువ్వు? ఆయన నివాసం ఇదిగో నువ్వు ఆయన ఎతకగలిగితే ఆయన నివాస స్థలాల్ని
విశాలపరిచేవాడుగా ఉంటున్నాడు, వర్ధిలింపజేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి జెఫన్యా గ్రంథము 2:3 వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి జెఫన్యా గ్రంథము 2:3 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు అంటే, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ప్రియ సహోదరి, దేవుణ్ణి వెతకటం ద్వారా ఆ 6 అనుభవం ఏంటో తెలుసా? ఉగ్రతలోను దాచబడతావు. భయంకరమైన ఉగ్రత, ప్రపంచమంతా మరణాన్ని కమ్ముతూ ఉంటే, మరణానికి కరోనాకి భయపడి ప్రపంచమంతా వణిగిపోతుంటే ఈరోజు నువ్వు ఎందుకు బ్రతికున్నావు తెలుసా? ఈరోజు నీవు నేను ఎందుకు బ్రతికున్నావు? ఆయన మనల్ని దాయబట్టి దేవుణ్ణి వెతికేవారినంట ప్రభు ఉగ్రత దినమందు దాచిపెడతాడు. ఈరోజు నా ప్రభు నిన్ను దాచిపెడతానికి సిద్ధపడుతున్నాడు. ఆయన నిన్ను దాచేవాడిగా ఉంటున్నాడు. భయంకరమైన ఉగ్రత, భయంకరమైన పరిస్థితులు. ప్రియ సహోదరి, ఆయన వెతుకు. ఆయన నిన్ను దాచేవాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు నా ప్రభు దగ్గరికి నువ్వు వస్తావా? చాలాసార్లు మనం అనుకుంటాం, అయ్యా నేను ఇంట్లోనే ఉంటున్నాను, మంచి బిల్డింగ్లో ఉంటున్నాను, నేను బయటికి రావట్లేదు కదా. నేను బయటికి రావట్లేదు అనుకున్న వాళ్ళే చాలామంది చనిపోయారండి. చాలామంది గొప్పవారు హతులైపోయారు. చాలామంది బలహీనలైపోయారు. చాలామంది మరణంతో పోరాడుతూ ఉన్నారు. ఇంకా ఈరోజు నా సహోదరి, నువ్వు దాయపడతాం కేవలం దేవుని యొక్క కృపే తెలుసా? ఈరోజు నువ్వు దాచబడ్డావంటే, ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే ఇది దేవుని కృప. అది గుర్తుపెట్టుకో. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నా అంటే, ఆయన్ని వెతకటం ద్వారా ఆయన దాచిపెడతాడు. మన పక్కన వారే, మన బంధువుల్లోనే ఎంతమంది రాలిపోయారు, ఎంతమంది ఏ విధంగా అయిపోయారు. ఈరోజు నీవు నేను బ్రతుకున్నావంటే అది దేవుని కృప కదా, అది దేవుడు దాచిపెట్టిన విధానం కదా. ఒకసారి నువ్వు గ్రహించు. ప్రభువా, ఇదిగో నాయన నేను నిన్ను వెతుకుతున్నానయ్యా. ఆయన వెతకగలవా? ఇది ఏ సమయం? ఈ భయంకరమైన దినాల్లో బంగారం కోసమో, జ్ఞానం కోసమో, లేకపోతే డబ్బు కోసమో, పలుకుబడి కోసమో ఎతికే సమయాలు కాదు. ఇది రక్షణ కోసం ఎతికే దినాలు, ప్రభు పాదాలు పట్టుకునే దినాలు. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు నాయనా, ఈ ఉగ్రత నుంచి నన్ను తప్పించు, ఈ ఉగ్రతలో నన్ను దాయి ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకునే దినాలు ఈ దినాలు. ప్రియ సహోదరి, అందరూ అయ్యి చేసుకుంటున్నారు, నేను చేయాలనుకుంటున్నావేమో. ప్రభు పాదాలు పట్టుకున్నావా? ప్రభు పాదాల దగ్గరికి వచ్చావా? దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని బిడ్డ, అయ్యో ఇంకా దేవుని గుర్తెరక్క ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేన్ని ఎతుకుతున్నావు? ఈరోజు దేనికోసం నువ్వు ఆరాటపడుతున్నావు? ప్రభు అంటున్నాడు, ఆయన వెతకటం ద్వారా ఆయన ఉగ్రత దినమందు దాచబడతావు. ప్రభు నిన్ను దాచేవాడుగా ఉంటున్నాడు. ఇది యెహోవాను వెతుకుటకు సమయము, దేవుణ్ణి వెతకటానికి సమయం. దేవుణ్ణి వెతకటం ద్వారా ఏం పొందుకుంటావు? 1, హృదయంలో సంతోషాన్ని పొందుకుంటావు. 2, స్వస్థతను పొందుకుంటావు. 3, నెమ్మది కలిగి బ్రతుకుతావు. 4, నిత్యము బ్రతుకుతావు. 5, నీ నివాస స్థలములు వర్ధిల్లుతాయి. 6, ఉగ్రత దినమందు దాచబడతావు. 7 ఏం కలిగిందో తెలుసా ప్రియ సహోదరి? ప్రకటన గ్రంథము ఏప్రిల్ రాసిన పత్రిక 11:6 వాక్యం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసంభవం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియ సహోదరి, దేవుని ఏ విధంగా ఎతకాలి తెలుసు? ఆయన ఉన్నాడని. ఆయన వెతికే వారికి ఆయన ఫలం ఇచ్చే దేవుడు. ఈ రోజున జీవ ఫలం నీకు కావాలా? ఏ ఫలం నీకు కావాలి? ఒక విశ్వాసం ద్వారా ఆయన ఉన్నాడు, ఆయన ఉన్న దేవుడు, ఆయన ఫలం ఇచ్చే దేవుడు, ఆయన కార్యం చేసే దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు కల్వరిలో తన ప్రాణాన్ని దారబోసిన దేవుడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కోసం నా కోసం దారబోసాడే. నీ బంధువులు నీ కొరకు ప్రాణం పెట్టలేదే, నీ స్నేహితులు నీ కొరకు ప్రాణం పెట్టలేదే, నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రాణం పెట్టలేదే, నీ బిడ్డలు నీ కొరకు ప్రాణం పెట్టలేదే. ఆ కరుణామయుడు నీ కోసం ప్రాణం అర్పించాడు. ప్రియ సహోదరి, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు దగ్గరికి నువ్వు రాగలవా? నీ కోసం మరణించిన యేసు ప్రభు దగ్గరికి నువ్వు రాగలవా? ఆయన్ని వెతకగలవా నీవు? ఒక దైవజండి ఈ విధంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన చెప్పులు తెగిపోయినప్పుడు మనం చెప్పులు తీసుకెళ్ళిపోయి టైలర్ దగ్గరికి లయ్యా నా చెప్పులు కుట్టంటే కుట్టగలుగుతాడా? కుట్టలేడు. కారణం తెలుసా? అతడు చెప్పులు కుట్టే అతను కాదు కాబట్టి.
అదే రీతిగా ఎవరినో ఎత్తుక్కుంటూ పోయి జ్యోతిష్ఠాల దగ్గరికి పోయి అయ్యా నా బ్రతుకును మార్చంటే వాళ్ళు ఏం చేయగలరు? నీకు జీవితాన్ని ఇచ్చిన ఆయన, నీకు బ్రతుకునిచ్చిన ఆయన, నీ బ్రతుకును సరి చేయగలిగిన వాడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రాగలవా? ఎక్కడికెక్కడికో తిరుగుతున్నావు, ఎక్కడికెక్కడికో ప్రయత్నాలు చేస్తున్నావు, విఫలమైపోతున్నావు, నీ జీవితం బాగుపడతలేదు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నా దగ్గరికి వస్తావా? నన్ను వెతుకుతావా? దేవుణ్ణి వెతకగలిగితే నీ జీవితంలో సమాధానాన్ని పొందుకుంటావు. దయచేసి తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. నువ్వున్న స్థలంలో ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదిగో జీవితాన్ని ఇచ్చి నిన్ను బాగు చేయాలన్న దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడెక్కడికో ఎతుకుతున్నావేమో, ఎక్కడెక్కడో తిరుగుతున్నావేమో. ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి రాగలవా? ప్రభువా, ఇదో నాయన ఏయో వెతుకుతూ ఉన్నానయ్యా, నన్ను క్షమించు నాయన. ఆ కలువరిలో ప్రభుని ఎత్తగలవా? నీ కొరకు మరణించిన ప్రభు దగ్గరికి నువ్వు రాగలవా? ఆయన సన్నిధిలో నువ్వు ఎతగలిగితే ఆయన నిన్ను దాచేవాడుగా ఉంటున్నాడు, నిన్ను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు, నీకు ఆనందాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించు. ప్రభువా, నా హృదయంలోనికి రండి నాయన, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన, నా విధేయతలు క్షమించండి నాయన అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ఈ వాక్యంలో ఏకీభిస్తున్నారో, ఎంతమంది ప్రార్థిస్తున్నారో నాయన, వారి హృదయాల్లో ఈ వాక్యం ఫలించుటకు మీరు సహాయం దయచండి. బిడ్డలు సాక్షులుగా నిన్ను గణపరిచేవారుగా, నీ మహిమార్థంగా ఉండటానికి సహాయం దయచండి అయ్యా. ఈ దినం నుంచి బిడ్డలందరూ నాయన అయ్యా నీలో అంటగట్టబడేవారు ఉంటకు మీరు సహాయం దయచేసి బిడ్డల ద్వారా మీరు మహిమ పొందండి. వాక్యం పట్టుబడి హృదయాల్లో ఫలించుటకు నాయన, వాక్యానుసారంగా జీవించడానికి మీరు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.